తేడాలు మహానగరంలోని ఓల్డ్ సిటీలోనే కనిపిస్తాయి. మరి పాత బస్తీ వాసులు ఏమంటున్నారు? శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న రాజకీయ సమీకరణాల్లో ఈసారైనా మార్పు వస్తుందా? పాత బస్తీలో పైచేయి ఎవరిది? హైదరాబాద్ ఓల్డ్ సిటీ పాలిటిక్స్ పై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అరబ్ షేక్ పెళ్లిళ్లు, ఉగ్రమూలాలు, మత విద్వేషాలు ఇవే గుర్తుకు వస్తాయి హైదరాబాద్ పాత బస్తీ అంటే. అంతేకాదు, ఇరుకు గల్లీలు, అగ్గిపెట్టెల్లాంటి గదుల్లో పూట గడవని పేదరికానికి చిరునామా కూడా పాత బస్తీనే. ఇటువంటి పరిస్థితుల్లోనూ 3 దశాబ్దాలకు పైగా పాత బస్తీని ఎంఐఎం ఏ విధంగా ఏలగలుగుతోంది? తన పట్టు సడలకుండా, మరో పార్టీ బలపడకుండా ఎలా చూసుకుంటోంది? హైదరాబాద్ పాత బస్తీ ఎంఐఎంకు కంచుకోట. ఇప్పుడు ఈ కోటకు బీటలు వారుతున్నాయా? అభివృద్ధి సంక్షేమ మంత్రంతో టీఆర్ఎస్ పాత బస్తీలో పాగా వేసేందుకు ప్రయత్నం చేస్తోందా? అటు కాషాయ దళం వ్యూహాలేంటి? ఎవరు ఎన్ని హామీలు గుప్పిస్తున్నా అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఎందుకు ఉండిపోతోంది? హైదరాబాద్ పాత బస్తీపై స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. హైదరాబాద్ విశ్వనగరంగా పరుగులు తీస్తుంటే ఓల్డ్ సిటీ మాత్రం దశాబ్దాల వెనకే ఉండిపోతోంది. ఈ సామాజిక ఆర్థిక వెనుకబాటుతనానికి ఇక్కడి రాజకీయాలు ముఖ్య కారణమే. మైనారిటీ జనాభా ఎక్కువగా ఉండటం, వీరి మతపరమైన సాంప్రదాయాలు, సంస్కృతులు భిన్నంగా ఉండటంతో పాతబస్తీ అంటేనే అదో ప్రత్యేక ప్రాంతమనే అభిప్రాయం కొందరుకుంది. అటు రాజకీయంగా చూసుకుంటే ఎంఐఎం పార్టీ దశాబ్దాలుగా ఇక్కడ పాగా వేసుకుని ఉంది. ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ పార్టీ వ్యవస్థాపకుడు సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ తొలిసారి ఫత్తర్ఘాటి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి 1962లో పోటీ చేసి గెలిచింది మొదలు 22 పాటు వరుసగా అసెంబ్లీకి గెలిచారు. 1984లో తొలిసారి హైదరాబాద్ లోక్సభ సెగ్మెంట్ నుంచి గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు. ఈ ఏకఛత్రాధిపత్యం మరో 20 ఏళ్లు కొనసాగింది. మొత్తం మీద 44 సంవత్సరాల పాటు ఓటమి ఎరుగని నేతగా సలావుద్దీన్ ఓవైసీ చట్టసభలకు ప్రాతినిధ్యం వహించారు. 2004లో వారసుడు అసదుద్దీన్ ఓవైసీని రంగంలోకి దింపి తాను పక్కకు తప్పుకున్నారు. ఆ తర్వాత నుంచి వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు అసద్. హైదరాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లోని 7 అసెంబ్లీ స్థానాల్లో 6 ఎంఐఎం ఖాతాలో ఉంటే గోషామహల్లో కమలం వికసించింది. పాత బస్తీగానే పరిగణించే నాంపల్లిలో కూడా మజ్లిస్ జెండానే రెపరెపలాడుతోంది. తాజాగా అధికార పార్టీ టీఆర్ఎస్ ముస్లిం మైనారిటీలకు సంక్షేమ పథకాల పేరుతో దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. ఒకసారి గెలిచిన ఎమ్మెల్యేపై సహజంగానే ప్రజల్లో కొంత వ్యతిరేకత వస్తుంది. కానీ దశాబ్దాలుగా ఎంఐఎంకే పాత బస్తీ వాసులు ఎందుకు పట్టం కడుతున్నారనేది ఇక్కడ కీలకమైన అంశం. वो रूलिंग पार्टी है. हमारा काम यह है कि हमारे हैदराबाद पार्लियामेंट कॉन्स्टिट्यूंसी में एमएलए असेंबली कॉन्स्टिट्यूंसी डेवलपमेंट कराना. तो हम गवर्नमेंट से जाकर रिप्रेजेंट कर रहे, डेवलपमेंट की एक्टिविटीज़ हम टेकअप कर रहे. हम गवर्नमेंट को ये बात याद दिला रहे कि आप 2 बेडरूम हाउसिंग स्कीम का वादा करें. हम लैंड भी शो करें गवर्नमेंट को ये फारूक नगर के पास कि वहाँ पर प्लीज़ कंस्ट्रक्ट करिए. कम से कम एक 2000 2 बेडरूम हाउसिंग स्कीम वहाँ पर आप कर सकते. वाटर का प्रॉब्लम है, सीवरेज का प्रॉब्लम है. तो हमारा राइट है, हम जाके गवर्नमेंट को बोलेंगे, डेवलपमेंट करवाएंगे. क्योंकि डेवलपमेंट के लिए तो गवर्नमेंट से रिप्रेजेंटेशन करना ज़रूरी है. और हम चाह रहे कि और डेवलपमेंट हो, अच्छा हो. अब इलेक्शन आएंगे जाएंगे अलग बात है, मगर अभी तो मेरे को डेवलपमेंट के काम लेना है गवर्नमेंट से, वो मैं ले रहा हूँ. తమ కంచుకోటకు బేటలు వారకుండా ఓవైసీ సోదరులు ఎప్పటికప్పుడు వ్యూహాలకు పదును పెడుతుంటారు. పార్టీ అధ్యక్షుడు మాటే నాయకులకు వేదం. అసద్ మినహా ఎవరూ మీడియా ముందు సైతం ఎప్పుడూ నోరెత్తిందే లేదు. గళం విప్పే అవకాశమే వారికి ఉండదంటారు. పార్టీ గీత దాటే ప్రయత్నం కల్లో కూడా చేయరు. ఒకవేళ ఎవరైనా పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వాళ్ల కెరీర్కు ఫుల్ స్టాప్ పడినట్లే. పార్టీ జెండాపై గెలిచే కార్పొరేటర్ మొదలు ఎమ్మెల్యేలు, స్వయంగా ఎంపీ అసద్ కూడా నిత్యం ప్రజల్లో ఉండాల్సిందే. గల్లీలో చిన్న గొడవైనా, మురుక్కాలువ సమస్య అయినా క్షణాల్లో వాలిపోతారు నాయకులు. ఇరు వర్గాల మధ్య సర్దుబాటు చేస్తారు. అంతేకాదు, దారుస్సలాంలోని పార్టీ ఆఫీసులో సైతం
నిత్యం వంతుల వారీగా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉంటారు. దశాబ్దాలుగా పాత బస్తీలో పాతుకుపోయింది ఎంఐఎం పార్టీ. ఓటమి ఎరుగని గెలుపు కోసం వ్యూహాలకు పదును పెట్టేది దారుసలాంలోని ఈ పార్టీ ఆఫీస్లోనే. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడం, పార్టీ లైన్ను పొరపాటున కూడా ఎవరూ దాటకపోవడం, అవసరాన్ని బట్టి అర్ధరాత్రులు రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇవ్వడం, ఇలాంటి విభిన్నమైన ఎత్తుగడలు ఎంఐఎం పార్టీవి. ఎవరు ఏ సమస్యపై వచ్చినా ఖచ్చితంగా వాటిపై స్పందిస్తారు. సంబంధిత అధికారులతో అప్పటికప్పుడే మాట్లాడతారు. వచ్చిన వారికి భరోసా ఇస్తారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అభివృద్ధి జోలికెళ్లకుండా నిత్యం ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికే పాతబస్తీ ప్రాంత ప్రజాప్రతినిధులు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఇక ఎంత చిన్న స్థాయి వ్యక్తి వచ్చి తమ ఇంట జరిగే పెళ్లికో పేరంటానికో పిలిచినా ఎమ్మెల్యే ఖచ్చితంగా హాజరు వేసుకుంటారు. నియోజకవర్గ ప్రజల్ని కలుసుకునే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. We actually have a timetable and a schedule given by Darussalam. Actually Saturday, Sunday, all 44 corporators will be here to solve our problems. Whoever comes here with any problem, the particular area people will come with any problem. Their corporators will try to solve their problem. जब तक ओल्ड सिटी में एजुकेशन नहीं था, लिटरेसी कम थी, उस वक्त तक ओल्ड सिटी की पॉलिटिक्स का एक सिनेरियो अलग था. अभी ओल्ड सिटी पॉलिटिक्स का एंटायर सिनेरियो इज चेंजिंग और ये बात को एमआईएम भी समझ रही है और अपने आप में भी वो चेंजेस लाने की कोशिश कर रहे हैं, ऐसा लग रहा है. ఎన్నికల వ్యూహాల్లో ఎంఐఎం రూటే వేరు. ఆ పార్టీ నేతలు ఎత్తుల ముందు ఎవరైనా చిత్తవ్వాల్సిందే. బూత్ స్థాయి కమిటీలు సైతం నిత్యం క్రియాశీలంగా ఉంటాయి. తమ పరిధిలోని ప్రతి ఇల్లు, ప్రతి వ్యక్తికి సంబంధించిన సమాచారం వీరి వద్దుంటుంది. ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిందెవరు, కొత్తగా వచ్చిందెవరనే గణాంకాలు చేతివేళ్లపైనే ఉంటాయి. ముస్లిం మైనారిటీ ఓట్లు ఏకపక్షంగా తమకే పడేలా ప్రణాళికలు రచిస్తారు. మరోవైపు హిందూ ఓట్లు పలు పార్టీల మధ్య చీలే విధంగా స్కెచ్ గీస్తారు. एक तरफ से डेवलपमेंट के लिए बात कर रहे हैं, डेवलप के लिए देख रहे हैं, लेकिन जो अंदर जो चीज़ें लड़कियां औरतों के साथ हो रही उसको हम लोग ज़्यादातर फोकस नहीं कर रहे, क्योंकि सिर्फ लोगों को कितना भी हो सके तो औरतें लड़कियां घर के अंदर रहने वाले हैं, बाहर फिरने वाले तो है नहीं. लोगों की ऐसी सोच है कि जितना हो सके बाहर की चीज़ों को देखते, उनके घर का माहौल क्या है, उनके घर के अंदर लड़कियों के औरतों के साथ क्या हो रहा, वो जानकारी लेने के लिए ज़्यादातर लोग काम मतलब उतना सोचते नहीं. सिर्फ जो बाहर दिखावा है उसके लिए डेवलपमेंट देख रहे हैं, लेकिन अंदर से चीज़ें फोकल हो रही. लड़कियां औरतों को उतना मोबिलिटी या उतना उन लोगों को चीज़ों की जरूरत है उतना नहीं मिल रहा उन लोग को. మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఏ పార్టీ ఉంటే వారితో దోస్తీ కడతారు. దీంతో వీరి ఇలాకాల్లో వాళ్లు అడుగు పెట్టరు. మిగిలిన చోట్ల మైనారిటీ ఓట్లు ఆయా పార్టీలకు పడేలా మజ్లిస్ కసరత్తు చేస్తుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు ఆ పార్టీతో ఎంఐఎం స్నేహపూర్వకంగా మసులుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ తో అదే పంథా కొనసాగిస్తోంది. అయితే తాజాగా గులాబీబాస్ కూడా వ్యూహాత్మకంగా ఓవైసీ బ్రదర్స్ తో దోస్తీ చేస్తూనే పాతబస్తీలో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముస్లిం మైనారిటీలకు 12% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీ తీర్మానం, ముస్లిం అమ్మాయిల పెళ్లిళ్ల కోసం షాదీ ముబారక్ వంటి పథకాలు ప్రవేశపెట్టడం, ఓల్డ్ సిటీలో కేటీఆర్ అనేక శంకుస్థాపనలు చేయటం ఈ వ్యూహాల్లో భాగమేనన్న చర్చ జరుగుతోంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనే ఎంఐఎం, టీఆర్ఎస్ నగరంలో తమ స్థానమేంటో ఖాయం చేసుకున్నారు. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోని 84 వార్డుల్లో సగం స్థానాలు ఎంఐఎం ఖాతాలోనే పడ్డాయి. హైదరాబాద్ పాత బస్తీలో టీఆర్ఎస్ పట్టు సాధించే ప్రయత్నం చేస్తుందా? అటు ఎంఐఎంతో దోస్తీ ఏ విధంగా ఉంటుంది? ఈ విషయాలు మనతో మాట్లాడడానికి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, ఈ మధ్య యాక్టివిటీ చూస్తున్నట్లయితే టీఆర్ఎస్ పాత బస్తీలోకి బాగా చొరబడే ప్రయత్నం చేస్తున్నట్టుంది. చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఇనాగ్రేట్ చేయడం కానీ ఇవన్నీ చూస్తే టీఆర్ఎస్ పార్టీకి మొత్తం తెలంగాణలో చాలా రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడు ఓల్డ్ సిటీ కూడా చాలా రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే మా ఆనరబుల్ సీఎం గారు తెలంగాణ తీసుకొచ్చే తర్వాత చాలా వెల్ఫేర్ స్కీమ్ చేశారు. ఇండియాలో నంబర్ 1 స్టేట్ అంటే మన తెలంగాణ స్టేట్ ఉంది. వచ్చే ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకుని నెమ్మదిగా పాత బస్తీలో చొరబడే ప్రయత్నంగా భావించవచ్చా? లేలే, వచ్చే ఎలక్షన్లో దృష్టి పెట్టే చేస్తున్నారు. ఓట్ కోసం ఎవరు చేస్తున్నారు, పబ్లిక్ వెల్ఫేర్ కోసం చేస్తున్నారు. మా పార్టీ, మా ఆనరబుల్ సీఎం గారు, సీఎం సాబ్ को हमारा सलाम बोलो, ముస్లిం అమ్మాయి ఇట్లా చెప్తున్నారు. నేను చాలా టైం పోతే ఆప్కే సీఎం को हमारा शुक्रिया बोलो, సలాం बोलो అంటే చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఓల్డ్ సిటీ, న్యూ సిటీ మొత్తం తెలంగాణలో. ఎంఐఎం కూడా అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళతోటి కాన్ఫ్లిక్ట్ లోకి వెళ్ళకుండా ఈ మాట మీ చెప్తే కరెక్ట్ ఉంది.
ఈ ఎవరు అధికారంలో ఉన్నా ఆయనతో ఆయన ఫ్రెండ్షిప్ పెడతా. అది ఆయన ఇప్పుడు లేదు, లాస్ట్ 30-40 ఇయర్స్లో ఎంతమంది కాంగ్రెస్ పార్టీ ఉంది, ఆయనకు అట్లా నడుస్తుంది ఫ్రెండ్షిప్లో. తెలుగుదేశం వచ్చింది, ఆయనతో అట్లా చేసిన ఆయనే చేస్తా. ఎవరితో పార్టీ ఎవరు పవర్లో ఉన్నాయి ఆయనతో కలిసిమెలిసి ఆయన రూల్ చేస్తున్నారు. అది ఆయన ఉన్నారు. ఎక్కువ ఫ్రెండ్లీ లేదు, కొంచెం ఫ్రెండ్లీతో ఉన్నారు. ఎంఐఎంతో తమకు అటు గట్టి మిత్రత్వం కానీ శత్రుత్వం కానీ లేదని చెప్తా ఉన్నారు. మరోవైపు టీఆర్ఎస్ సంబంధించి చూసుకున్నట్లయితే కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు కాకుండా ఓల్డ్ సిటీలో అభివృద్ధి పేరుతో ముందుకెళ్తున్నామని చెప్తున్నారు. పాత బస్తీలో బీజేపీకి తనదైన ఓటు బ్యాంక్ ఉంది. అయినా ఎన్నికల ఫలితాలు మాత్రం వన్ సైడే. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లో మజ్లిస్ పార్టీకి 20-30 వేల మెజారిటీ సాధారణం ఇక్కడ. అందుకే పాత బస్తీ ఆ పార్టీకి కంచుకోట అనే పేరొచ్చింది. బీజేపీ అయినా మతాన్నే నమ్ముకుని ఓట్ల రాజకీయాలు చేస్తుంటాయి పాత బస్తీలో. అందుకే సున్నితమైన అంశాలపై వివాదాలు తలెత్తినప్పుడల్లా రెచ్చిపోతుంటాయి. వివాదాస్పద వ్యాఖ్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ అక్బరుద్దీన్ ఓవైసీ అయితే వివాదాల్నే కెరీర్గా మలుచుకుని పైకి ఎదిగిన వ్యక్తి రాజా సింగ్. చాంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సోదరుల్లో ఒకరు. మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. పార్టీలో నెంబర్ 2. ఎంఐఎం శాసనసభాపక్ష నేత. విదేశాల్లో చదువుకునొచ్చిన, అసెంబ్లీలో ప్రజా సమస్యలపై అనర్గళంగా మాట్లాడగలిగిన, తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటారు. పలు విద్యా సంస్థలు స్థాపించి పేద ప్రజలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. ఓవైసీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీకి అక్బర్ సారథ్యం వహిస్తున్నారు. తండ్రి హయాంలో స్థాపించిన ఓవైసీ హాస్పిటల్కు మేనేజింగ్ డైరెక్టర్ కూడా ఈయనే. పార్టీ కార్యాలయ ప్రాంగణంలోనే ఇంజనీరింగ్, ఫార్మసీ వంటి అనేక కళాశాలలు ఉన్నాయి. ముస్లిం యువత విద్యకు ఈ సంస్థల ద్వారా కృషి చేస్తున్నారు. ఇవి పాత బస్తీ ప్రజల్లో సానుకూలంగా పనిచేస్తున్నాయి. ఆరోపణలు, అవినీతిలో పార్టీ హైకమాండ్కు ప్రత్యక్ష సంబంధం ఉండదు. అనుచరులే అన్ని వ్యవహారాలు చక్కబెడుతుంటారు. ఒక భూ సెటిల్మెంట్ విషయంలో అక్బర్పై హత్యాయత్నం జరగటం అప్పట్లో కలకలం రేపింది. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన కేసులో 40 రోజులు జైల్లో ఉన్నారు అక్బరుద్దీన్. ఇక్కడ అక్బరుద్దీన్ని ఎదుర్కొనే సత్తా ఉన్న నేతలు ఎవరూ లేరు. వార్ వన్ సైడే జరుగుతుంది. మొత్తం మీద 9 కేసుల్లో ఈయన పేరుంది. కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీపై ఎంఐఎం కార్యకర్తల దాడి విషయంలోనూ కేసులు ఎదుర్కొంటున్నారు. केस चल रहा है, केस चलने दीजिए, उसमें क्या करने का है। जैसा वरुण गांधी को इंसाफ मिला वैसा भी हमारे को भी इंसाफ मिलेगा कोर्ट से। एलिगेशन लगाते पॉलिटिक्स में कोई नई बात नहीं है, मगर हमारे को कोर्ट पे भरोसा है. హైదరాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ కిందకొచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లింల జనాభా తక్కువగానే ఉండేది గోషామహల్లోనే. అందుకే మజ్లిస్ పార్టీ ఇక్కడ ఖాతా తెరవలేదు. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ జెండా ఎగరేసింది. రాజా సింగ్ ఎమ్మెల్యే పూర్తిగా హిందుత్వ భావజాలం పునాదులపై పొలిటికల్ కెరీర్ వేసుకుంటూ వచ్చిన నేతగా రాజా సింగ్ కి గుర్తింపు ఉంది. ఆటో డ్రైవర్గా జీవితాన్ని ప్రారంభించి తర్వాత హిందూ వాహినిలో కార్యకర్తగా, నేతగా ఎదిగారు. హత్య కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నారు. మంగళహాట్ నుంచి టీడీపీ కార్పొరేటర్గా పొలిటికల్ కెరీర్ ప్రారంభించారు. విద్వేష వ్యాఖ్యలు చేసిన కేసులు ఎదుర్కొంటున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అడ్డు వస్తే ప్రాణాలు తీస్తామంటూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా మరో కేసు నమోదయ్యింది. తరాలుగా గుడుంబా తయారు చేసే లోధా సామాజిక వర్గం ఈ సెగ్మెంట్లో కీలకమైంది. ప్రభుత్వం గుడుంబా తయారీ, అమ్మకాల్ని నిషేధించిన తర్వాత ఈ వర్గం రోడ్డున పడింది. వీరికి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూపకపోవడంతో ఇదే సామాజిక వర్గానికి చెందిన రాజాసింగ్ పై ఒత్తిడి పెరిగింది. దీంతో ఆయన తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. స్థానిక యువతకు కత్తిసాము, కర్రసాము నేర్పించటం వెనుక వేరే ఉద్దేశాలు ఉన్నాయన్న ప్రచారం ఈయనపై ఉంది. మోడీ శైలిలో సోషల్ మీడియాలో ప్రమోషన్పై ఎక్కువ దృష్టి పెడతారు రాజాసింగ్. 20 మంది సభ్యుల టీం ఈయన కార్యక్రమాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు ఉందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అంశం ఎంత వివాదాస్పదమైనా తన వాదనను సమర్థించుకోవటంలో వెనకడుగు వెయ్యరు రాజాసింగ్. ఇప్పుడు ముందు నుంచి నాకు ఒక అలవాటు ఉంది. అంటే రాజకీయంలో లేకున్నప్పటి నుంచి ఏదైనా సంఘటన జరిగితే ఇమీడియట్ అక్కడ పోవాలి, నిలబడాలి, అక్కడ కొద్దిగా యాక్టివిటీస్ చేయాలి. ముందు నుంచి మా యాక్టివిటీస్ ఇట్లానే ఉంది. దాని తర్వాత 2009లో ఈ రాజకీయంలో చేరుకున్నాం. టీడీపీ తరఫు నుంచి కార్పొరేటర్గా టికెట్ తీసుకొని అప్పుడు కూడా గెలిచిన తర్వాతనే కొద్దిగా ఫాస్ట్గా
వెళ్ళే అలవాటు మాకు ఎక్కువ ఉంది. కొంతమంది ఏంటంటే రాజాసింగ్ ఏమంటాడు, ఆయనకి ఏ విధంగా మనం డ్యామేజ్ చేయాలి, ఆయనకి ఏ విధంగా మనం ఆయన పైన కేసు పెట్టాలని కొంతమంది నా ఈ స్పీచెస్ కానీ నా యాక్టివిటీస్ కానీ వాచ్ చేసుకుంటుంటారు. అభివృద్ధి సంక్షేమం కాదు, ఎదుటి వర్గాన్ని దూషించటమే ఎజెండాగా పాతబస్తీ నేతల వ్యూహాలుంటాయి. మాసులో కలిసిపోతూ వారి సమస్యలపై ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడుతూ తమ ఓటు బ్యాంకుని కాపాడుకుంటున్నారు ఓల్డ్ సిటీ నేతలు. పామును చంపటంలోనే అసలైన ఎత్తుగడ ఉంటుంది. చేతికి మట్టి అంటకుండా గల్లాపెట్టి నిండాలంటే ఇలాంటి సూత్రాలు పాటించాల్సిందే. కొంతమంది ఎంఐఎం నేతల తీరు అచ్చం ఇలానే ఉంటుంది. సొంత ఇమేజ్ లేకపోయినా పార్టీ అండ ఉంటే చాలు విజయం వరిస్తుంటుంది. కొందరు ఎమ్మెల్యేలకైతే అధికారులంటే అస్సలు లెక్కే లేదు. యాకుత్పుర ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ వరుసగా 5వసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 23 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న శాసనసభ వేదికపై పెద్దగా నోరు విప్పింది లేదు. ఈయనపై భూ కబ్జాల ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యే ప్రత్యక్ష ప్రమేయం లేకపోయినా ఆయన సోదరుడు ముఖ్తార్ అహ్మద్ ఖాన్, కొడుకు ఇఫ్తేఖార్ ఖాన్లు కలిసి భూ కబ్జాలు, దౌర్జన్యాలకు పాల్పడతారనే విమర్శలున్నాయి. షాలీబండ ప్రాంతంలో ఎమ్మెల్యేకు చెందిన నయాబ్ ఫంక్షన్ హాల్ ని ఆనుకుని ఉన్న 500 చదరపు అడుగుల ఒక ప్రైవేటు స్థలాన్ని కబ్జా చేసిన కేసు కోర్టు వరకు వెళ్లింది. సుల్తాన్ షాహీ ప్రాంతంలో నాలా ఆక్రమించుకుని 4 అంతస్తుల భవనం కట్టారనే ఆరోపణ కూడా ముంతాజ్ ఖాన్ పై ఉంది. ఎక్కువగా తన స్థలాలు, భవనాలను కార్పొరేట్ స్కూళ్లకు అద్దెకిస్తుంటారు. ఎమ్మెల్యే అండ ఉంటే ఫిర్యాదులు చేయటానికి పేరెంట్స్ ముందుకు రారనేది సదరు సంస్థల నిర్వాహకుల ధీమా. Especially after 2014, if you see, we had Greater Hyderabad municipal election. In that, if you see 43 seats which MIM won, in that 41 seats, our second number is TRS. So, of course, Congress had a good campaign during MCH election. Then MBT was supposed to be the number 2, number 1. That has stopped. So now I think TRS is the main contender. Or probably after the schemes of KCR like Shadi Mubarak, now we have residential education system, and now latest is the 12% reservation. This announcement I think will give a major boost to TRS, and it can be the best alternative to MIM would be TRS. యాకుత్పుర నియోజకవర్గంలో బాగా వెనుకబడిన ప్రాంతాలు ఎక్కువ. తలాబ్ కట్ట వంటి చోట్ల పేదరికంతో మగ్గిపోయే కుటుంబాలు తమ మైనర్ అమ్మాయిల్ని అరబ్ షేకులకిచ్చి కాంట్రాక్ట్ పెళ్లిళ్లు చేయటం ఎక్కువగా ఉంటుంది. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రూపురాజ్ 2వ స్థానంలో వచ్చారు. ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉండే ఈ సెగ్మెంట్లో ఇతర పార్టీలు పట్టు సాధించటం అంత తేలిక కాదు. ఎంఐఎం పీపుల్స్ కొద్దిగా ఇమీడియట్లీ రియాక్ట్ అవుతారు. వాళ్ళకి ఇమీడియట్లీ సమస్య పరిష్కరించడానికి ముందుకు వస్తారు. చిన్న గ్రాస్ రూట్ లెవెల్ నుంచి చూసుకున్నా కానీ ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లెవెల్ వరకు చూసుకున్నా ఇమీడియట్లీ కార్పొరేటర్ ఆర్ ఎమ్మెల్యే ఏదైనా చిన్న సమస్య వచ్చినా వాళ్ళకు నోటీస్కి వచ్చినట్టయితే వాళ్ళు ఇమీడియట్లీ అప్రోచ్ అవుతారు. అక్కడ స్పాట్ మీద వస్తారు. లేకపోతే కనీసం వయా మీడియా ఛానల్ ద్వారా వాళ్ళకు సరైన రీతిలో వాళ్ళకు హెల్ప్ చేసే ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి వాళ్ళకు మంచి ఎంఐఎం తోటి ప్రజలకు అది ఉంటుంది. రెండోది, గెలిచడానికి ఒకవేళ ఎందుకు అవకాశాలు వస్తాయని చెప్తే వాళ్ళకు గ్రాస్ రూట్ లెవెల్లో బూత్ లెవెల్ కమిటీస్ లెవెల్లో కూడా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఎంఐఎం సీనియర్ నేత పాషా ఖాద్రీది చార్మినార్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం. గత ఎన్నికల్లో 57% ఓట్లు ఈయన ఖాతాలోనే పడ్డాయి. సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీకి ఈయన అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు. చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, మక్కా మసీద్ వంటి చారిత్రక కట్టడాలు ఇక్కడే ఉన్నాయి. అందుకే పర్యాటకం, వ్యాపారం ఎక్కువ. అయితే నిజాం కాలం నాటి యునానీ హాస్పిటల్ శిథిలావస్థకు చేరుకుంటున్న స్థానిక ఎమ్మెల్యేగా చర్యలు తీసుకోలేదన్న విమర్శ ఖాద్రీపై ఉంది. ఇక కీలకమైన చార్మినార్ పాదచారుల ప్రాజెక్ట్ 2 దశాబ్దాల నుంచి కాగితాలకే పరిమితమవుతోంది. చార్మినార్ కట్టడ పరిరక్షణకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్ట్ అమలు కావాలంటే స్థానికులు, వ్యాపారుల సహకారం తప్పనిసరి. దీన్ని సాధించటంలో ఎమ్మెల్యే విఫలమయ్యారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బాసిత్ నిలబడినా ఇక్కడ టీడీపీ, బీజేపీకి చెప్పుకోతగ్గ బలం లేదు. ముస్లిం మైనారిటీ ఓట్లు ఏకపక్షంగా పడే అవకాశాలుంటాయి. ప్రభుత్వ అధికారులతో దురుసుగా ప్రవర్తించటం, వివాదాస్పద ప్రవర్తన వంటి అంశాల్లో 6 కేసులు చార్మినార్ ఎమ్మెల్యేపై ఉన్నాయి. పాతబస్తీలో అత్యంత వెనుకబడిన ప్రాంతం బహదూర్పుర. ఇక్కడ ఎంఐఎం ఎమ్మెల్యే మహమ్మద్ ముంజాన్ ఖాన్
ఈ సెగ్మెంట్ నుంచి వరుసగా రెండవసారి గెలిచారు. 85% అంతా ముస్లిం ఓటు బ్యాంకే. నిత్య జీవితంలో అనేక సమస్యలతో సతమతమయ్యే ఈ వర్గం అంతా మజ్లిస్ పార్టీకే పట్టం కడతారు. ముస్లిమేతర పార్టీలు వస్తే తమ అస్తిత్వానికి ముప్పు అనే ఆందోళన వీరిలో ఉంటుంది. ఎంఐఎం తీరుపై వ్యతిరేకత ఉన్న ఎలక్షన్ బూత్లోకి వెళ్లిన తర్వాత గాలిపటం గుర్తుపైనే వీరు చూపు వెళుతుందనేది టాక్. ఇక ఎమ్మెల్యే వివాదాస్పద అంశాల జోలికి వెళ్లకపోవడం ఈయనకు పాజిటివ్ అంశం. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అబ్దుల్ రెహమాన్ పై 95,000 భారీ మెజార్టీతో గెలిచారు ముంజాన్ ఖాన్. ఉన్న నిధులతో వీలైనంత వరకు సైలెంట్ గా పనులు చేసుకుంటూ వెళుతుంటారు. एमआईएम इसलिए नहीं जीत रही कि सिर्फ मुसलमान उसको वोट डाल रहे हैं. मुसलमान तो आंख बंद कर वोट डाल रहे हैं, लेकिन वो और भी स्ट्रेटजी चलाती है. यहाँ पर अगर दलित कम्युनिटी के लोग हैं तो जो एरिया में दलित कम्युनिटी है वहाँ पर वो दलित लीडर को ठहरा देगी. जहाँ पर अपने बीसीज रहेंगे वहाँ पर वो बीसी ठहरा देगी. और जो उनका भाषण होता है वो इतना प्रोवोकेटिव होता है कि इनोसेंट लोग हैं, लिटरेसी नहीं है बराबर, जॉब्स नहीं है, दे गेट इमोशनली एनर्जाइज्ड और जाके समझते कि अब यही अपनी कम्युनिटी को हेल्प करने वाले हैं, यही हमारे पुराने शहर को हेल्प करने वाले हैं. मगर उनको अब हमेशा पता चलता है कि ये लोग नहीं करेंगे, लेकिन फिर भी एक उम्मीद आती, जैसे ही वोट डालते वो जाके एमआईएम को डालते. ఎంఐఎంకి మంచి పట్టున్న మరో సెగ్మెంట్ నాంపల్లి. ఇక్కడ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మీర్జా 2009-12 కాలంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్గా పనిచేశారు. తొలిసారి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. రియల్ ఎస్టేట్, హోటళ్లు నిర్వహిస్తుంటారు. డిప్యూటీ ముఖ్యమంత్రి మహమూద్ అలీకి బంధువు. ఇక్కడ క్రమంగా టీఆర్ఎస్ పుంజుకుంటోంది. బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ బరిలో ఉంటే ముస్లిమేతర ఓట్లు చీలి అంతిమంగా ఎంఐఎం లబ్ధి పొందుతుంది. మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాలా రెండవసారి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ 2వ స్థానంలో వచ్చింది. పాత బస్తీకి పరిమితమైన 4 టీవీ ఛానల్కి అధిపతి. రియల్ ఎస్టేట్, విద్యా సంస్థలు, ఇతర వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. కానీ తన ప్రత్యక్ష ప్రమేయం లేకుండా కుటుంబ సభ్యులు చూసుకుంటారు. గతేడాది ఎంబీటీ నేత అంజాదుల్లా ఖాన్ పై దాడి చేసి కలకలం సృష్టించారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ బీజేపీ సీనియర్ నేత బద్దం బాలరెడ్డిపై 37,000 పైచిలుకు మెజార్టీతో గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన భూ కబ్జాలో ఈయన పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుంది. నియోజకవర్గ పరిధిలో ఖాళీగా పడి ఉన్న భూముల వివరాలన్నీ ఎమ్మెల్యేకి కొట్టిన పిండని చెప్తారు. అందుకే స్థానికంగా ప్రైవేటు సంభాషణల్లో రెవెన్యూ ఎన్సైక్లోపీడియా అని ఈయనపై సెటైర్లు వేస్తుంటారు. బీజేపీ నుంచి బద్దం బాలరెడ్డి స్థానికంగా ఇమేజ్ ఉన్న నేత. మైనారిటీ ఓట్లు గంపగొత్తగా ఎంఐఎంకు పడటం వల్లే ఆ పార్టీ గెలుస్తోందని అంటారు బద్దం. పాతపట్నంలో ఉన్నటువంటి మజ్లిస్ పార్టీ రజాకర్ మనోవృత్తి కలిగినటువంటి పార్టీ. దాన్ని ఎదుర్కోవాలంటే ఏ పార్టీ ఎదుర్కోదు, భారతీయ జనతా పార్టీ ఎదుర్కొంటుంది. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా మా పైన మతతత్వ పార్టీ అని రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేము మతతత్వ పార్టీ కాదు, సెక్యులర్ పార్టీ. భారతీయ జనతా పార్టీగా మజ్లిస్ పైన ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు గెలిచిన నేను. మొత్తం పైన భారతీయ జనతా పార్టీ అక్కడ ఇంటింటికి కార్యకర్త ఉన్నాడు. మజ్లిస్ పార్టీ, టీఆర్ఎస్ చెప్పు చేతుల్లో ఉన్నది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా వాళ్ళిద్దరు కూడా ఆలోచనతోనే పోటీ చేసిండ్రు. అంటే వాళ్ళు పరోక్షంగా వాళ్ళు కలిసి పోటీ చేసిండ్రు. ఇప్పటి వరకైతే ఓల్డ్ సిటీలో ఎంఐఎం గాలిపటం ఎగురుతూనే ఉంది. అక్కడి ప్రజల అవసరాలు, వారి ఆందోళనలే ఆ పార్టీకి ప్లస్ అవుతున్నాయి. భవిష్యత్తులో పాత బస్తీలో పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయన్నది మజ్లిస్, టీఆర్ఎస్ స్నేహ సంబంధాలపై ఆధారపడి ఉంటాయి. సామాజిక ఆర్థిక వెనుకబాటు ఒకవైపు, రాజకీయ నాయకుల స్వార్థం మరోవైపు. అందుకే ఓటు బ్యాంకు రాజకీయాలను పక్కన పెట్టి తమ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని కోరుతోంది ఇక్కడ ప్రజానికం. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రెహానా, ఎన్టీవీ, ఓల్డ్ సిటీ, హైదరాబాద్. ఇది వాల్టి జిల్లాకు రాజకీయం.